నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషోలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం। ఈరోజు మీకోసం చిల్లీ చికెన్ పులావ్, అది కూడా రెడ్ చిల్లీ చికెన్ పులావ్। అయితే దీన్ని తయారు చేయడానికి మనకి చికెన్ కొంచెం రెడ్గా రావడం కోసం నేను ఎర్ర మిరపకాయల కంటే ఎక్కువగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ తోటి ఆ మంచి కలర్ వస్తుంది। పండు మిరపకాయలు అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ రెండు వాడి నేను ఈ డిష్ చేయబోతున్నాను। కానీ దీనికి ఒక పేస్ట్ తయారు చేసుకుందాం। ఫ్రెష్గా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి, మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో తెచ్చి చేసుకుంటే ఈ టేస్ట్ రాదు, మనం ఫ్రెష్గా చేసుకుంటేనే దాంట్లో టేస్ట్ మజా ఉంటుంది। ఇందులో అల్లం అలాగే వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి వేసి దీంట్లో ఈ పండు మిరపకాయలు ఎర్రగా, కానీ ఇది గ్రైండ్ చేస్తే దానికి కావాల్సినంత ఎర్రటి రంగు రాదు, అందుకని చెప్పేసి ఇందులో కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను। ఆ కాశ్మీరీ చిల్లీ పౌడర్లో కొంచెం ఎర్ర రంగు చాలా బాగుంటుంది, అది గ్రైండ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది। మన ఈ పులావ్ తయారు చేయడానికి నూనె వేసుకోండి। అయితే ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్ రంగు మనం ఫ్రై చేసుకుందాం। ఇది ఎర్ర చికెన్ పులావ్ అయినా కానీ మనకి ఆ చక్కటి టేస్ట్ ఫ్లేవర్ రావడం కోసం కొంచెం ఇలా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని వీటిని మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం। ఈ ఉల్లిపాయల్ని కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి। కొంచెం ఉప్పు వేయండి। ఇప్పుడు ఈ స్లో మంటలో, అంటే మరీ ఎక్కువ మంట పెట్టకండి, మాడగొట్టకండి, వీటికి మంచి రంగు రావాలంటే మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది। కొంచెం మంట తగ్గించేసి ఇలా ఉల్లిపాయల్ని స్ప్రెడ్ చేసి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కార్నర్లో కొంచెం వేడి ఎక్కువ తాకిందనుకోండి అక్కడ రంగు తొందరగా వస్తుంది। అవి లోపలికి జరుపుకుంటూ కొంచెం ఎర్రటి రంగు వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని కుక్ చేసుకోండి। ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లో చికెన్ ముక్కలు, మీరు మరీ బిర్యానీకి చేసుకునేట్టు పెద్ద పెద్ద పీసులు తీసుకోకండి, కొంచెం మీడియం సైజ్ పీసులు కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది। సో ఈ విధంగా ఆ వేగుతున్న ఉల్లిపాయలతో పాటు ఈ చికెన్ ముక్కలు కూడా వేసి వీటికి కూడా లైట్గా కలర్ వచ్చేదాకా కుక్ చేసుకోండి। చూడండి, ఇప్పుడు మన చికెన్ ముక్కలు కూడా ఇందులో వేగి లైట్గా కలర్ వచ్చింది। ఇప్పుడు ఇందులో మనము పెరుగు వేద్దాం। ఈ పెరుగులోని కమ్మదనం మనకి బిర్యానీల్లో అన్నిట్లో ఏది ఎంజాయ్ చేస్తామో అదే దాన్ని ఈరోజు ఈ చికెన్ పులావ్లో కూడా మనం ఎంజాయ్ చేయాలి, ఆ పెరుగు సువాసన దీంట్లో రావడం। ఇంకొకటి ఏంటంటే ఈ పెరుగు ఇందులో వేయగానే మనకి ఆ తేమ బయటకు వచ్చేసి ఆ నీళ్లు కూడా కొంచెం ఆవిరి అయిపోవాలి, అంతసేపు మనం కుక్ చేద్దాం। దీంట్లో ఇప్పుడు ఫ్లేవర్ అంటే సుగంధ ద్రవ్యాల్లో మనకి బిర్యానీ పులావుల్లో మనకి అందించేది మన పుదీనా ఆకు, చక్కటి ఆ కమ్మదనాన్ని తీసుకొస్తుంది ఆ పెరుగు, అది కూడా మంచి కాంబినేషన్। మసాలాలో ఏమన్నా వేయమంటే ఇందులో కొంచెం అంత ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా। అరే మరి ఆ పచ్చి జింజర్ గార్లిక్ పేస్టు, ఆ ఎర్రటి మనం పేస్ట్ తయారు చేసుకున్నాము, రెడ్ చికెన్ అంటున్నాము, అది వస్తుందండి। నేను చూడండి ఆ కాశ్మీరీ చిల్లీ పొడితో ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎంత చక్కటి రెడ్ కలర్ వచ్చేసిందో। అయితే ఈ రెడ్ కలర్ని మళ్ళీ ఈ చికెన్లో మనం వేసుకుందాం। సో ఇందులో చూడండి పెరుగు అంతా తేమ బయటకు వచ్చింది, స్లోగా కుక్ అవుతుంది। అయితే ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుందాం। ఆ చికెన్ సాఫ్ట్ కావాలి, లోపల దాకా చక్కగా ఉడకాలి, మంచిగా జ్యూసీగా ఉండాలి। సో అలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల్లో ఆ తేమంతా తగ్గినప్పుడు మనం ఆ రెడ్ చిల్లీ పేస్ట్ ఇందులో వేసుకుందాం। కుక్ చేస్తూ చూడండి తేమంతా తగ్గిపోయింది, పర్ఫెక్ట్గా ఆ చికెన్కి ఫ్లేవర్ కూడా వచ్చింది। ఇప్పుడు మన రెడ్ చిల్లీ పేస్ట్, ఇందులో అల్లం వెల్లుల్లి అన్నీ ఉన్నాయి, సో ఆ పచ్చిదనం కూడా వెళ్ళిపోవాలి। పండు మిరపకాయలు దాంట్లో వచ్చే ఆ ఫ్లేవర్ కోసమే ఈ పులావ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది। మనం ఎన్నో రకాల పులావులు చేసుకున్నాం, కానీ ఇది ఒక స్పెషల్ పులావ్। చూడండి ఇప్పుడు లాస్ట్లో వేయడం వల్ల మనకి ఆ కలర్ కూడా ఎర్రగా మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు దీన్ని స్లోగా మూత పెట్టి కుక్ చేసుకుందాం। మరి రైస్ ఏదైతే చేస్తామో ఆ రైస్ ముందుగానే కుక్ చేసి దీనిపైన వేసుకుంటాం, అంటే వేడిగా ఇది ఒక స్టవ్ పైన కుక్ అవుతూ ఉంటుంది, మరో పక్కన మన రైస్ కూడా కుక్ చేసుకుందాం। చూడండి దీన్ని మూత పెట్టేసి స్లో మంటలో ఇలాగే కుక్ చేద్దాం। మరి దీంట్లో ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది, ఉప్పు సరిపోతుంది।
ఈ ఉప్పుతోటి స్లో కుక్ చేద్దాం. కొంచెం కూడా నాకు ఎర్ర పేస్ట్ వేస్ట్ అవ్వడం ఇష్టం లేదు, అందుకే కొంచెం నీళ్లు పోసి కూడా దీన్ని కుక్ చేసేస్తున్నాను. ఆహా, చూడడానికి ఒక మంచి చికెన్ కర్రీలా ఉంది, కానీ ఇందులో ఇంకా అన్ని పచ్చి వాసన వస్తుంది. ఆ మిరపకాయలు, అల్లం వెల్లుల్లి అన్నీ స్లో మంటలో దీంట్లో కుక్ చేద్దాం. మూత పెట్టేసి మంట తగ్గించేసి కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మన చిట్టి ముత్యాల రైస్ని దీనికోసం ఎలా కుక్ చేయాలో చూద్దాం. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. మరో చిన్న స్టవ్ పైన మన చికెన్ కుక్ అవుతుంది. నీళ్లు ఉడుకుతూ ఉన్నాయి. ఇందులో పులావ్ అయినా బిర్యానీ అయినా మనకి రైస్ మంచి టేస్టీ ఉండాలి. అందులో మనం చిట్టి ముత్యాలు చేస్తున్నాం. దీంట్లో కొంచెం అంత షాయి జీరా, అలాగే హోల్ గరం మసాలా ఇందులో వేసుకోండి. ఉప్పు ఈ బిర్యానీలో అయితే చాలా పర్ఫెక్ట్గా చూడాలి, ఇందులో అయితే అందాజుగా మనం కొంచెం తక్కువగా వేసుకుంటేనే మంచిది. వేసుకొని ఈ ఉడుకుతున్న దాంట్లో కావాలనుకుంటే ఒకవేళ ఒక 2-3 చుక్కలు నూనె వేయండి, ఎక్కువ వేయకండి, ఎందుకంటే చికెన్లో నుంచి కూడా కొంచెం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ చిట్టి ముత్యాలు ఏవైతే ఉన్నాయో 1కి 2 కప్పుల నీళ్లు మనం ఇందులో పోసుకోవాలి. చిట్టి ముత్యాలు అయితే కొంచెం ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది. మరొకటి ఏంటంటే బాస్మతి రైస్ లాగా ఇది క్వాంటిటీ అంత పెరగదు. మన బాస్మతి రైస్ 1 కప్పు వండితే ఒక మనిషికి సరిపోయేట్టయితే ఇది 1.5 కప్పు వేసుకోవాలి. మన చిట్టి ముత్యాలు రుచి చాలా బాగుంటుంది, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. కాబట్టి బాస్మతి రైస్ ఎక్కడైతే 1 కప్పు బియ్యం మనిషికి సరిపోతుందో ఇది మాత్రం 1.5 వేసుకోవాలి. ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి కలిపి మంట తగ్గించి మూత పెట్టేసేయండి. స్లోగా కుక్ అవుతుంది. నేను అబ్జార్ప్షన్ మెథడ్ చేస్తున్నాను, అంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడకట్టేది ఒక పద్ధతి అయితే సరిగ్గా దానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు తీసుకొని మనము కుక్ చేసుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. అందుకని వడగట్టేది ఏముండదు. అందుకని కొంచెం నూనె, ఉప్పు కూడా మనం వేసాం. సో చూడండి, ఇప్పుడు స్లోగా బాయిల్ వస్తుంది. ఈ బాయిల్ వస్తున్నప్పుడు మాత్రం ఒక్కసారి మీరు లైట్గా ఇలా కలిపేసేయండి. కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టి మళ్ళీ లాస్ట్లో ఒక్కసారి కలిపితే రైస్ చాలా హల్కగా చాలా బాగుంటుంది. రైస్ చూడండి ఆల్మోస్ట్ రెడీ ఉంది. కొంచెం తేమ ఉంది, పర్లేదు, తీసి ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం. మన చికెన్ ఇది కూడా పక్క స్టవ్ మీద కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రెడీ అవుతున్న రైస్ని దీనిపైన మనం వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ తీసుకొని దీనిపైన ఇలా జల్లేద్దాం. ఇంకా ఇందులో తేమ ఉంది, అది కూడా ఇందులో వేసుకుందాం లాస్ట్లో. కానీ ఫస్ట్ ఇలా పలుకులు పలుకులుగా చక్కగా వేసుకుంటే రైస్ మనకి చాలా బాగుంటుంది. చూడండి ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా కుక్ చేశాను. దీనిపైన కొంచెం కొత్తిమీర, మూత పెట్టేద్దాం. మంట తగ్గించి ఒక 5 నిమిషాలు స్లోగా కుక్ చేసుకుందాం. కావాలంటే మీరు ఆ కుంకుమ పువ్వు అవి కూడా వేసుకోవచ్చు. ఇలా ఉన్న చాలా బాగుంటుంది. మన రెడ్ చిల్లీ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు రైతాతో పాటు వేరే కూరలతో దేనితోటన్నా వడ్డించుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి సింపుల్గా ఎప్పుడు ఏదో బగారన్నమో లేకపోతే అన్నం పెట్టే బదులు కొంచెం ఇలా వెరైటీ కూడా మార్చి బిర్యానీలే కాకుండా ఇలా మంచి పవర్ఫుల్గా మంచి ఫ్లేవర్గా ఉన్న ఇలాంటి రైస్ ఐటమ్స్ కూడా వడ్డించవచ్చు. చూడండి, మరో 5-10 నిమిషాల తర్వాత మనకి చక్కగా మన రెడ్ చిల్లీ చికెన్ పులావ్ కింద మన చికెన్ ముక్కలు, ఆహా చిట్టి ముత్యాలు ఇలా చూడండి స్లోగా ఆ లైట్గా బ్రౌన్ అయిన ఆ చికెను, ఆ రైస్ చాలా చాలా టేస్టీగా ఉండి, అయితే చిట్టి ముత్యాలు మనకి ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా కుక్ అవుతుంది. సో దీన్ని వడ్డించేటప్పుడు ఆ రైస్ చూడండి పర్ఫెక్ట్. చికెన్ ముక్కలు, మన రెడ్ చిల్లీ చికెన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. రైస్ చూడండి బ్యూటిఫుల్గా అందంగా తయారైందో చూడండి. రైస్ పైన సపరేట్గా వేసుకోవడం వల్ల మనకి మంచి ఆ రంగు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. తింటుంటే ఆగలేము. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. మనం వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. అందులో ఈ చిట్టి ముత్యాలని చక్కగా ఇలాంటి ఫ్లేవర్ఫుల్ రైస్లు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. వేడి వేడిగా దీంట్లో మజానే వేరు. ఈ చిట్టి ముత్యాల చికెన్ పులావ్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ఎందుకంటే ప్రతి బైట్ రెడ్ చిల్లీ చికెన్ పులావ్
చిట్టి ముత్యాలతో చేసే ఈ రెడ్ చిల్లీ చికెన్ పులావ్కి ఫస్ట్ మిక్సీ జార్లో మనం ఒక ప్యూరీ తయారు చేసుకోవాలి. దానికి అల్లం, వెల్లుల్లి, పండు మిరపకాయలు, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇందులో వేసి కొన్ని నీళ్లు పోసి దీన్ని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయలు వేసి కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత మీడియం సైజ్ చికెన్ ముక్కలు కూడా అందులో వేసి దాంట్లో పెరుగు వేసి పెరుగుతో పాటు పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే దాని తేమంతా వెళ్ళి కొంచెం నూనె బయటకు వస్తుంటుందో అప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. చికెన్ సపరేట్ స్టవ్ మీద కుక్ చేస్తూ మరో గిన్నెలో వేడిగా మసులుతున్న నీళ్లలో హోల్ గరం మసాలా, కొంచెం ఉప్పు, అలాగే కావాలంటే 2-3 చుక్కల నూనె కూడా వేసి మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాలు వేసుకోవాలి. అబ్జార్ప్షన్ మెథడ్ లో కుక్ చేసిన ఆ రైస్ ని కుక్ అవుతున్న చికెన్ పైన వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి దమ్ ఇవ్వాలి. వేడి వేడిగా దీన్ని రైతాతో వేరే కూరలతో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.